కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ వరకు వీళ్ళకి దశమంలో ఉండి తదనంతరం లాభస్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ శని ఈ యొక్క అష్టమ శనిగా ఈయన సంచారము, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి తృతీయ స్థానంలో కేతువు, అలాగే నవమ స్థానంలో యొక్క రాహు యొక్క సంచారం, ఈ రెండు కూడా వీళ్ళకి అంటే దీంట్లో శని పెద్దగా అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేకపోయినా గురువు ఏప్రిల్ నుండి వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా గురువు 4 నెలల పాటు దశమంలో ఉండి తదనంతరం వీళ్ళకి లాభంలో సంచరించి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే ఈ సంవత్సరంలో కాస్త ఒడిదుడుకులు చిన్న చిన్నవి ఏర్పడినా కూడా గురువు యొక్క విశేష దృష్టితో అవన్నీ కూడా కాస్త తగ్గడం అనేది జరుగుతుంది. అంటే గురువు వీళ్ళ ద్వితీయ స్థానాన్ని ఎప్పుడైతే గురువు తృతీయ స్థానం అంటే ఏప్రిల్ వరకు ద్వితీయాన్ని తదనంతరం తృతీయాన్ని చూడడము, దాని తర్వాత వీళ్ళకి తదనంతరం తృతీయ చతుర్థ సప్తమ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడడము, ఇలాంటివి కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా గురువు సహజంగా చూస్తే మనకి గురువు దేనికి ప్రతీకగా చెప్తాము, గురువులు ఉపాధ్యాయులు, ప్రవచనకర్తలు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా. వాళ్ళందరికీ కూడా ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా గురు అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రవి ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వచ్చేస్తాడో, అంటే రవి ఉచ్చస్థానంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మార్పులు అనేవి మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఏప్రిల్ వరకు అంటే వాక్కు స్థానంలో ఉంటారు కాబట్టి కాస్త అందరినీ ఇష్టపడేలానో లేకపోతే అంటే అందరినీ ఇష్టపడలేకపోవచ్చు, ఒక 10 మందితో మాట్లాడడం కనీసం ఒక 7 మందికైనా మీ యొక్క మాట మనస్తత్వం ఇవన్నీ కూడా నచ్చడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం అది కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ధర్మబద్ధమైన కార్యక్రమాలకి వాళ్ళు అటెండ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ గృహపరంగా చూసుకున్నప్పుడు అంటే ఎప్పుడైతే ఇక్కడ ఏప్రిల్ వరకు వీళ్ళు చతుర్థ స్థానాన్ని చూస్తున్నారో ఈ గృహానికి సంబంధించి గృహ లాభం కానీ వాహన లాభం కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా సహజంగా చూసుకుంటే లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఇక్కడ ఆదాయ వనరు మార్గాలు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ సహజ ధనస్థానంలోకి గురువు వెళ్ళడం, అందులో వీళ్ళకి లాభంలో ఉండడం వల్ల ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఏదైతే వీళ్ళు పనులు అనుకున్నారో ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది అవుతుంది. లోన్లు అలాగే లోన్స్ విషయాల్లో వాటిల్లో కూడా మంచి లాభంలో ఉంటారు. అలాగే అప్పులు కూడా ఇచ్చినవి వస్తాయి, లేదా మీరు కొత్తగా అప్పులు చేయాలన్నా కూడా అవి దొరకడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శని గురువుల యొక్క మొత్తం మీద చూసుకుంటే శని మరియు గురువుల యొక్క వీక్షణలు కానీ అవి చూసుకున్నప్పుడు శని భగవానుడు తన యొక్క దృష్టితో సప్తమ దృష్టితో సింహరాశిని చూస్తే గురువు కూడా సింహరాశిని చూస్తున్నాడు. అంటే ఏకకాలంలో 2 గ్రహాలు సింహరాశిని చూస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానం, విద్య లేని వాళ్ళకి విద్య, స్త్రీ ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగము, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు ఒడిదుడుకులు రావడం, వచ్చినా అవి మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించడం, ధర్మబద్ధమైన కార్యక్రమాలు, సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలంగాను ప్రోత్సాహకరంగాను ఉండడం అనేది జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ఏదైనా దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం అంటే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, శనగలు నానబెట్టి కాస్త ఆవుకి తినిపించడం ఇలాంటి పరిహారాలు చేసుకోవడం. ముఖ్యంగా వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తి ఆరాధన, అలాగే శివ పంచాక్షరి నామాన్ని ఇప్పుడు నిరంతరం మనసులోనే సరే జపం చేసుకుంటూ ఉండడం వల్ల వ్యతిరేక ఫలితాలు తగ్గడం. లేదు మేము ఇంకా వ్యతిరేకంగా ఉంది మాకు అనుకున్నప్పుడు ఈ అష్టమ శని కాబట్టి శనికి సంబంధించిన జపము, దానము, తర్పణము ఇలాంటివి చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.